గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ప్రభుత్వం సంబంధించి మొన్న జరిగినటువంటి కులగణన సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించి అఫీషియల్ డాటాను ఈరోజు రిలీజ్ చేయడం అనేది జరిగింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళు ఈ లెక్కలు బయటికి చెప్పడం అనేది జరిగింది. అయితే జరిగినటువంటి విషయం ఏంటిదంటే, నేను మహమ్మద్ అంకుష్, ఆల్ బీసీ మైనారిటీ వెల్ఫేర్ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇక్కడ విషయం చెప్పేది ఏంటిదంటే, ఇప్పటి వరకు మా సామాజిక వర్గం దూదేకుల నూర్ భాష సామాజిక వర్గం, మా సామాజిక వర్గానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో మేము జస్ట్ 3 లక్షలే, జస్ట్ 4 లక్షలే, మీరెంత, మీ లెక్క ఎంత అని చెప్పడం అనేది జరిగింది. అయ్యో కావచ్చు, మరి మేము తక్కువ కావచ్చు, మా కమ్యూనిటీ స్ట్రెంగ్త్ ఎక్కువ లేదు కావచ్చు అని మేము అనుకున్నాం. మేము ప్రతిసారి ప్రభుత్వానికి చెబుతున్నాం, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి బీసీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాదాపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో 10% ఉన్నాం మేమని చెబుతూనే వస్తున్నాం. ఇవాళ లెక్కలు కూడా అదే రకంగా బయటికి రావడం అనేది జరిగింది. బీసీ ముస్లింలు ఇక్కడ మనకు సంబంధించి 10.8% బీసీ ముస్లింలు ఉండటం జరిగింది. మిగతా సంబంధించినటువంటి ముస్లింలు వాళ్ళు ఎంత అంటే జస్ట్ 2.48% మాత్రమే. అయితే ఇక్కడ ఏం అన్యాయం జరుగుతున్నది అంటే, ఈ 10%, ఆ 2.4%, ఈ 12% కలుపుకొని 12% ముస్లింలు ఉన్నారు అని చెప్పి మైనారిటీ కార్పొరేషన్ అని పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి హైదరాబాదు తర్వాత జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి కొన్ని ఫార్వర్డ్ సంబంధించినటువంటి ముస్లిం సామాజిక వర్గాలు మాత్రమే ఈ కార్పొరేషన్ వాడుకొని డెవలప్ కావడం అనేది, లబ్ధి పొందడం అనేది జరుగుతున్నది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మా దూదేకుల నూర్ భాష బిడ్డలు అన్యాయానికి గురి కావడం అనేది జరుగుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క బీసీ ముస్లింలుగా చెప్పబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరి కొరకి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని మేము ప్రధానంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతున్నది. అలాగే రానున్నటువంటి ఎలక్షన్లో మాకు సంబంధించి అటు ఎమ్మెల్సీలో కానివ్వండి, ఇటు ఎమ్మెల్యే సంబంధించినటువంటి దానిలో కానివ్వండి, మాకు 2 నుంచి 4 సీట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతున్నది. ఇప్పటికీ మేము అనుకున్నాం, సరే గ్రామీణ ప్రాంతాల్లో మా జనాభా తక్కువ ఉండవచ్చు అని అనుకున్నాం, కానీ మాకు అధికారికంగా లెక్కలు వచ్చేసినాయి కాబట్టి బీసీ ముస్లింలు 10.8% ఉన్నారు కాబట్టి మేము త్వరలో మా యొక్క బీసీ ముస్లింలకు సంబంధించినటువంటి ప్రత్యేక దూదేకుల నూర్ భాష కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ప్రత్యేకమైనటువంటి ఫండ్ కేటాయించాలని, మా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మా నూర్ భాష దూదేకుల బిడ్డలకు న్యాయం చేకూర్చాలని మేము ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. దీనికి సంబంధించి మేము భవిష్యత్తులో ప్రధానమైనటువంటి కార్యాచరణ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10.8% అంటే దాదాపు 36 లక్షల జనాభా ఉన్నది. లెక్కల ప్రకారం 36 లక్షల జనాభా మేమున్నాం. వీళ్ళందరినీ ఏకం చేసి రేపు హైదరాబాద్లో రానున్నటువంటి రోజుల్లో హైదరాబాద్లో భారీ ఎత్తున మీటింగ్ పెట్టి మా యొక్క సత్తాను చాటడానికి మనమంతా సిద్ధం కావాలని మా దూదేకుల నూర్ భాష సోదరులను వేడుకోవడం అనేది జరుగుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మా యొక్క లెక్కలు అఫీషియల్గా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మాకు మీరు పనులు చేయాల్సిందిగా మేము వేడుకోవడం అనేది జరుగుతున్నది. లేని ఎడల మేము ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యాచరణను కూడా చేపట్టడం అనేది జరుగుతుందని వేడుకుంటున్నాం. దయచేసి మా యొక్క జనాభాను, మా యొక్క బలాన్ని గుర్తించండి అని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.